రాయలసీమలోని దాదాపు 6 లక్షల ఎకరాలు హంద్రీనీవా లైనింగ్ పనుల వలన ఎండిపోబోతున్నాయి. కరువు ప్రాంతమైన రాయలసీమని సస్యశ్యామలంగా చేయడం కోసం కొంతమంది ముఖ్యమంత్రులు ప్రయత్నించినట్టే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రయత్నించారు. అలాంటి ఒక ప్రయత్నంలోనే మొదలుపెట్టిందే హంద్రీనీవా ప్రాజెక్ట్. కాలువలో నుంచి నీరు వెళుతున్నప్పుడు అంటే ప్రవహించేటప్పుడు ఎంతో కొంత భూమిలోకి ఇంకుతాయి. ఈ విషయం మీకు తెలిసిందే. అలా ఇంకటం వల్ల చుట్టుపక్కల ఉన్న బోరు బావుల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు భూగర్భ జలాలు నిండుతాయి. దీనితో ఆ పర్టికులర్ జిల్లాల్లో ఉన్న పంటలన్నీ కూడా చక్కగా పండుతాయి. ఇలా హంద్రీనీవా ప్రాజెక్టు దాదాపు 90% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అవటం వలన ఈ ఉద్యాన పంటలు కావచ్చు చక్కగా విస్తరించాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా యొక్క ప్రాజెక్టు అనుమతుల్ని పెంచారు. అంటే 83 టీఎంసీలకి హంద్రీనీవా కెపాసిటీని పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆ పనులను రద్దు చేసింది. సడన్ గా కూటమి ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. ఏంటా ప్రతిపాదన అంటే కుప్పం అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వైపు లైనింగ్ పనులు మొదలు పెట్టాలి అని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాలువకి లైనింగ్ వేయటం వలన భూగర్భ జలాలు నిండక అడుగంటిపోయి మొత్తం రాయలసీమలో కొన్ని జిల్లాలు కొన్ని లక్షల ఎకరాలు బీళ్లుగా మారిపోబోతున్నాయి.